శుభ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ నేను చేస్తున్నాను ఇవాళ మామిడికాయ పప్పు. మీరు చూడండి, ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇగో గ్యాస్ వెలిగిస్తున్నాను. ఇగో కందిపప్పు కొంచెం, అంటే మా ఫ్యామిలీకి సరిపోయినట్లుగా నేను వేస్తున్నాను. కానీ మీ ఫ్యామిలీకి ఎంత సరిపోతుందో అలా మీరు వేసుకోవచ్చు. ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. ఇగో కందిపప్పు వేస్తున్నాను. అలాగే ఇగోటి ఒట్టి పప్పే వేస్తాను ముందు. ఇదిగోండి వాటర్ కూడాను. ఇగో సగం పప్పు వేసాను కదా, అలాగే కొలతేను ఇది. ఇలాగ 2 సకాల నీళ్ళు పోస్తే పప్పు ఉడికిపోతుందండి. మూత పెడుతున్నాను కుక్కర్. అలాగే ఇదో మామిడికాయ ముక్కలు కూడా గిన్నెలో వేసి చూపిస్తాను. ఇవ్వండి, అన్నీ ఇవేనేంటి ముక్కలు. మామిడికాయ పప్పు మామూలుగా పప్పు ఉట్టిదే వేసాను, కానీ అందరూ ముక్కలు కూడా కలిపి చేస్తారు. నేను అలా వేయను. ఇగో ఇప్పుడు ఇగోటి టెంక వస్తుంది కదా, ఆ టెంక కూడా వేసుకొని బాగుంటుంది. ఒక కాయ తాలూకా ముక్కలు ఇవి. ఆ పప్పుకు సరిపోయినట్లుగా వేస్తున్నాను నేను ముక్కలు. ఇగో ముక్కలు వేసాను. ఇగో గ్యాస్ మీద పెడతాను చూడండి. పసుపు ఇలాగ ఆ ముక్కలు పెట్టాం కదా, నీళ్ళు వేసాము. అందులోని కొంచెం ఇంకోటి సాల్ట్ వేసేసుకుని, ఈ సాల్ట్ కూడా వేసుకుని, ఇదిగో పసుపు కూడా వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని అలా ఉంచిస్తే అవి ఉడుకుతాయండి. అవి ఉడికిన తర్వాత, ఈ పప్పు ఉడికిన తర్వాత నేను పప్పు పెడతాను. పప్పు ముక్కలు ఉడుకుతాయి. రండి రండి రండి. ఇదిగోండి మా మనవడు పుట్టినరోజు ఇవాళ. మా పెద్ద అబ్బాయి వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఇవాళ. 11 12 వస్తుందా? 11 12వ సంవత్సరం వస్తుందండి. 7th క్లాస్కి వచ్చాడు. 7th క్లాస్కి వచ్చాడు. అంచేత హ్యాపీ బర్త్డే అదండి. ఇదిగోటి పప్పు ఉడికిపోయింది. అలాగే కూడాను నేను పప్పు ముక్కలు వేరువేరుగా పెడతాను. పప్పు ముక్కలు వేరువేరుగా. పప్పు ఉడికిపోయింది. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, ఇవి కూడా ఉడికిపోయి ఇలాగెందుకంటే ముక్కలు పప్పుతోని వేస్తే పప్పు ముక్కలు కలిపి ముద్దలాగా అయిపోతాయండి. మామూలుగా ఇలా విడివిడిగా వేస్తే పప్పుకు పప్పు, ముక్కలకు ముక్కలు చూడడానికి బాగానే ఉంటాయండి. ఇవ్వండి, ఇందులోనే ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇందులోనే ఉప్పు పసుపు అన్నీ కూడా వేస్తాను. అన్నీ వేస్తాను. ఇవ్వండి చూడండి. అలాగే స్వీట్ కోసము, కొంచెం స్వీట్ కోసము టేస్ట్ వస్తుంది. కొంచెం స్వీట్ ఉంటే ఇగోటి పంచదార కొంచెం వేస్తాను. బెల్లం వాడికి నాకు తక్కువ, అంచేత పంచదార వేస్తున్నాను. ఇగోటి ఆ పంచదార అయిపోయింది. ఇప్పుడు పోపు వేస్తాను చూడండి. ఇప్పుడు పప్పు పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీను, అలాగే ఇంగు కూడా కొంచెం ఇంగు కూడాను. ఇవ్వండి, ఇప్పుడు ఈ పోపు ఇలా వేస్తాను. పప్పులోని పప్పులో పోపు వేస్తాను. ఇంకోటి తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడాను.
ఇది మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పుకు కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ఒకటి, కొంచెం మనకి ఎంత అవసరమైతే అంత కందిపప్పు, పప్పు వేరేగా, మామిడికాయ ముక్కలు వేరేగా పెట్టుకోవాలి. అవి ఇవి ఉడకబెట్టేసి ఈ పప్పులో నా మామిడికాయ ముక్కలు వేసేయాలి. వేసిన తర్వాత కొంచెం స్వీట్ కోసం ఇంత పెసర షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. అవి వేసుకుని తర్వాత ఏంటంటే కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పోపు వేసుకుని ఆ పోపులో వేసుకోవాలండి. పప్పులోని పోపు వేసుకోవాలి. ఇదిగో ఇలాగ ఉంటుందండి పప్పు, మామిడికాయ పప్పు. ఇది పప్పు వేసుకుని ఇంత అన్నం పెట్టుకుని కొంచెం ఇంత నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. పప్పు టేస్ట్ చేస్తాను ఇదిగోండి చూడండి పప్పు. నేను చేసింది ముందే నేనే టేస్ట్ చూపిస్తున్నాను. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేస్తే పెద్ద కుటుంబం ఉన్నవాళ్ళు అయితే శుభ్రంగా ఇంత పప్పు వేసుకుని మామిడికాయ వేసుకుని చక్కగా పోపు వేసుకుని తింటే సూపర్గా, ఇంత అన్నంలో కలుపుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఓసారి ట్రై చేయండి. హాయ్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. లైక్ తప్పకుండా చెయ్యండి. సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినప్పుడు సాయిరామ్.